ఆదోని నియోజకవర్గంలోని చిన్నశక్తి గుడి కాలనీకి చెందిన మలేకర్ సాయినాథ్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప తెదేపా నాయకుడు పోలినేని సూర్యనారాయణ మానవత్వంతో స్పందించి 8 నెలలకు సరిపడా 66,000 రూపాయల విలువైన మందులను అందజేశారు. సాయినాథ్కు నిరంతరం మందులు అవసరమని, చికిత్సలో నిర్లక్ష్యం ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు, నాయకులు, పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కష్టకాలంలో అండగా నిలిచిన మల్లప్ప, సూర్యనారాయణల సేవాభావాన్ని స్థానికులు అభినందించగా సాయం అందుకున్న కుటుంబ సభ్యులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ యొక్క మీడియా ద్వారా ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలని ఒక వీడియో ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి మలేకర్ సాయి అనేటువంటి ఒక హార్ట్కి సంబంధించినటువంటి డిసీజ్తో బాధపడుతున్నటువంటి వ్యక్తి. ఇతనికి ఉండేటువంటి డిసీజ్ ఏంటంటే పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్. పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ అనేది, దీనికి అన్ని రకాల చికిత్స కోసం పెద్ద పెద్ద ఆసుపత్రులను కూడా ఈయన సంప్రదించడం జరిగింది. కానీ దీనికి ఎటువంటి సర్జరీ అటువంటిది లేదు. ఓన్లీ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడాలి. అది ఎందుకంటే అది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసేటువంటి మెడిసిన్. తప్పకుండా రోజుకి 2 పూటలు వాడాలని డాక్టర్లు కూడా ప్రిస్క్రైబ్ చేసి ఇచ్చారు. సో ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఈయనకు ఈరోజు జనసేన పార్టీ తరపు నుంచి నేను, అలాగే నా మిత్రుడైనటువంటి ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ సూర్య గారు ఇద్దరు కలిసి, సూర్యనారాయణ గారు ఇద్దరు కలిసి దాదాపు వీళ్ళకి 8 నెలలకు సరిపోయేటువంటి మెడిసిన్లు ఈరోజు అందివ్వబోతున్నాము. ఇది స్పెషల్లీ ఏమంటే స్పెసిఫికల్లీ ఇది సిప్లా కంపెనీ మెడిసిన్. ఓన్లీ బెంగళూరులోనే వీళ్ళు అక్కడే దొరుకుతుంది. సో నేను రేపు బెంగళూరుకి వెళ్ళి అక్కడ నుంచి వీళ్ళకి కావాల్సినటువంటి 8 నెలల మెడిసిన్ని ఎల్లుండి లోపల వీళ్ళకు అందజేయబోతున్నాము. ముఖ్యంగా ఏంటంటే చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ పిల్లవానికి రేపు ఎల్లుండి వరకు సరిపోయే మెడిసిన్స్ మాత్రం ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళ బంధువులు, స్నేహితులు ఇచ్చినటువంటి డబ్బుతో వాళ్ళు ఈరోజు ఆ యొక్క మెడిసిన్లు యూజ్ చేస్తున్నారు. సో నేను ఈ మీడియా ద్వారా ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలియజేసేది ఏమంటే, మీరు కూడా సౌహృదయంతో ఆలోచించి, ఎందుకంటే ఆయన ఈ యొక్క మెడిసిన్స్ ను లైఫ్ లాంగ్ వాడాలి కాబట్టి ఇది మనం ఒక 8 నెలలకు సరిపోయేటువంటి మెడిసిన్లు మా ద్వారా అందిస్తున్నాము. మిగతా వారు కూడా ఆ యొక్క పేద కుటుంబానికి అండగా నిలబడాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మెడిసిన్ అనేది ఒక పూట యూజ్ చేయకపోయినా కూడా ఆయన ఒక ప్రాణానికి ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి. సో ఇప్పుడు చూసినటువంటి రిపోర్ట్స్ కూడా మేము అన్ని రకాలుగా డాక్టర్స్ చూపించాము. సో మెడిసిన్ అనేది కంపల్సరీ వాడాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా, ఆమె జానాబాయి గారు హౌస్ వైఫ్, మరియు నారాయణ గారు ఒక దళాలంగిడిలో గుమాస్తాగా పనిచేసినటువంటి వ్యక్తి. వాళ్లకు ఈ యొక్క మెడిసిన్స్ అందివ్వడానికి ఆర్థిక స్తోమత సరిపోవట్లేదు. ఎవరున్నా ఆపదలో ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళని ఆదుకునే వాళ్ళు రావాలని నేను కోరుకుంటున్నాను. సో నా మిత్రుడు సూర్యనారాయణ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒకరితో అయ్యేటువంటి పని కాదు. నెలకి 11,000 రూపాయల మందుల ఖర్చులు అవుతుంది ఆ పిల్లలకి. నెలకు ఓన్లీ ఫర్ మెడిసిన్స్ 11,000 రూపీస్ అవుతుంది పర్ మంత్. సో ఇది మనం ఇప్పుడు 8 నెలల వరకు మనం అందియగలుగుతున్నాము, నేను సూర్యనారాయణ కలిసి. ఇక ముందు తర్వాయి ఏమయ్యాని అంటే, సో అందుకే ఈ మీడియా ద్వారా ప్రజలందరినీ కోరుకుంటున్నాను, వాళ్ళ యొక్క ఫోన్పే నంబర్ కూడా అబ్బాయి మీకు తెలియజేస్తాడు. మీకు చేతనైన సాయం చేయాలి. ఎందుకంటే మనం ఆదోని నియోజకవర్గ ప్రజలు అందరూ సౌహృదయం కలిగినటువంటి వాళ్ళు. నేను మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం ఈ రోజు మలేకర్ సాయి గారి కుటుంబానికి అండగా నిలబడగలిగితే మనము ఒక ప్రాణాన్ని రక్షించిన వాళ్ళు అవుతాం అనేటువంటిది ప్రతి ఒక్కరూ మీరు దీన్ని మీ కుటుంబ సభ్యుడిగా భావించి ఆయనకు సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అదేనండి, యాక్చువల్ గా వీళ్ళు దీనికి సంబంధించినటువంటి ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు ఏదో డిఎంఎండ్హెచ్ఓ గారి కింద ఒకటి కమిటీ ఉంటుంది. సో ఇటువంటి వాళ్లకు ఏదైనా అక్కడ మనం ఈ యొక్క రిపోర్ట్స్ అన్ని అక్కడ మనం పెట్టగలిగితే ఏదైనా పెన్షన్ కూడా శాంక్షన్ అయినటువంటి అవకాశం ఉంది అని చెప్పారు. నేను ఎమ్మెల్యే పార్సారథి గారి దృష్టికి కూడా ఇది తీసుకొని వెళ్ళి తక్షణమే ఇది అందేటట్లు చేస్తున్నాం. ఎందుకంటే ఈ విషయం అంటే ఇది క్రిటికల్ పొజిషన్ అన్నమాట. దీన్ని ఆలస్యం చేసినా, ఒక పూట మందు వాడకపోయినా ప్రాణానికి ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి, సో ఇప్పుడైతే మా ద్వారా ఈ యొక్క మందులను వాళ్ళకి అందించబోతున్నాము. ఎల్లుండి రేపు ఊరికి వెళ్ళిన తర్వాత నేను థర్స్డే నైట్
వెహికల్ కి పెట్టి మెడిసిన్స్ ను వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేస్తాం, వాళ్ళ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ. నా పేరు మలేకర్ సాయినాథ్. మా ఏరియా వచ్చేసి చిన్న శక్తి గుడి. నా మెడిసిన్ హెల్ప్ కోసం, నా మెడిసిన్ ట్రీట్మెంట్ కోసం హెల్ప్ చేసిన మల్లప్పన్న గారికి, సూర్యనారాయణ అన్న గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ అన్న. 8 నెలలకు సరిపడా మా మెడిసిన్ నాకు ఇస్తామన్నారు అన్న వాళ్ళు. థ్యాంక్స్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.